అఖిల్ పైల్వాన్ వైట్ అండ్ వైట్ తో దార్కారిలాగా సోషల్ మీడియాలో కలరింగ్ ఇచ్చేవాడు. సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులను కలిసి వారితో ఫోటోలు దిగి అప్లోడ్ చేసి తన రేంజ్ ఇది అని చెప్పుకునేవాడు. కట్ చేస్తే యువతుల్ని వ్యభిచార రొంపిలోకి దింపుతున్న వైనం బయటపడింది. దీంతో అయ్యగారు కటకటాల పాలయ్యారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నిరుద్యోగులైన అమ్మాయిలే అఖిల్ టార్గెట్. వారు అందంగా కనిపించారంటే వేలకు వేలు జీతాలిచ్చే జాబ్లో పెట్టిస్తా అని పలకరిస్తాడు. అవి నమ్మేసిన అమ్మాయిలు అతని బుట్టలో పడ్డారే అనుకోండి వ్యభిచారంలోకి దింపుతాడు. ఇదే గత కొద్ది కాలంగా చేస్తూ వస్తున్నాడు అఖిల్ పైల్వాన్. దాన్ని కాస్త గుట్టు రట్టు చేయడంతో ఏకంగా ఇప్పుడు జైలు పాలయ్యాడు. అతను ఎంక్వైరీ చేసిన పోలీసులకు సంచలన విషయాలు తెలిసాయి. అఖిల్ పైల్వాన్ అండ్ బ్యాచ్ అమాయకపు అమ్మాయిలను ఉద్యోగాల పేరుతో వ్యభిచారంలోకి దింపుతున్నారు. అబిడ్స్ లో ఫార్చ్యూన్ హోటల్ అడ్డాగా నిర్వహిస్తోన్న ఈ బ్రోతల్ దందా గుట్టు రట్టు చేశారు. ఫార్చ్యూన్ హోటల్లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో ఆకస్మిక తనిఖీలు చేసిన పోలీసులకు అక్కడ 16 మంది అమ్మాయిలు కనిపించారు. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా వారిని 25 రోజులుగా హోటల్లో ఉంచుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు గుర్తించారు. ఉన్న 25 రూముల్లో 16 రూములలో వ్యభిచారం చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో వారి నుంచి స్టేట్మెంట్ తీసుకుని 16 మంది యువతుల్ని రెస్క్యూ చేశారు. ఈ క్రమంలో అఖిల్ అండ్ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 22 ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటిలోని డేటా ఆధారంగా ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే వీరి ఫోన్లలో సినీ, రాజకీయ ప్రముఖుల నెంబర్లున్నాయి. అంతేకాదు వీరితో ఈ గ్యాంగ్ తరచూ కాంటాక్ట్ లో ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా అఖిల్ మొబైల్ ఫోన్లో నేషనల్, ఇంటర్నేషనల్ వ్యభిచార ముఠా నిర్వాహకుల ఫోన్ నెంబర్లు బయటపడ్డాయి. రోజుకు 10ల సంఖ్యలో కాల్స్ మాట్లాడుతూ జూనియర్ ఆర్టిస్టులను కూడా అమ్మాయిల పేరుతో అట్రాక్ట్ చేస్తున్నట్లు తేలింది. అంతేకాదు అతనికి తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖుల దగ్గరకు కూడా అమ్మాయిలను పంపించినట్లు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. ఇక ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా ఇతను ఈ దందాను కొనసాగించాలని ప్లాన్ చేశాడు. కానీ పోలీసులు ఆట కట్టించడంతో ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. అఖిల్ అండ్ గ్యాంగ్ ను 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకోగా ఇన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. కస్టడీ ముగియడంతో రిమాండ్ కు తరలించగా ఇప్పటి వరకు సేకరించిన డేటాతో ఈ దందాకు ఎవరెవరితో లింక్ ఉంది అనే కోణంలో కూడా విచారణ జరపనున్నారు పోలీసులు.